వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణ కేబినెట్ సమావేశం. తెలంగాణలో మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సవాళ్ల పర్వం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాకినాడ రూరల్, సర్పవరం పిఎస్ వద్ద ఉద్రిక్తత. ఈ అంశాలపై మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి అజీం, చందు, నాగేంద్ర, కాకినాడ నుంచి కామేశ్వరరావు అందరూ కూడా ప్రస్తుతం ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. తొలిసారిగా ఈ సమావేశం పేపర్లెస్ విధానంలో ఈ కేబినెట్ సిస్టమ్ ద్వారా కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో మెట్రో తదుపరి కార్యాచరణ, అలాగే వీబీజీ రామ్ అమలు అంశాలపై కూడా కీలక చర్చ జరుగుతోంది. వానాకాలం సాగు పరిస్థితులు, విత్తనాలు మరియు ఎరువుల పంపిణీపై కూడా చర్చిస్తున్నారు. పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాలపై ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ఎస్ఐజీ హౌసింగ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మరోవైపు మంత్రి కొండా సురేఖ అనారోగ్యం కారణంగా కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. ఓవరాల్గా కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, సచివాలయంలో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే మొదటిసారి పేపర్లెస్ క్యాబినెట్గా ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ డిజిటల్గా ఏదైతే ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, గతంలో జరిగినటువంటి ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్లోనే ఏదైతే మంత్రులకు ట్యాబ్లు ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి ఎలా ఉపయోగించాలనే దానిపైన కూడా అప్పుడే వివరించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మొదటిసారి పేపర్లెస్ క్యాబినెట్గా ఈరోజు జరుగుతుంది. అలాగే నూతనంగా నియమితులైనటువంటి సంజయ్ జాజు కూడా ఇది మొదటి క్యాబినెట్ సమావేశం. ఈ క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఒక కొండా సురేఖ మినహా. కొండా సురేఖ అనారోగ్య కారణంగా ఏదైతే ఈ క్యాబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నప్పుడు జరిగింది. సో ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి దానిపైన చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించిన అంశం, అంటే ఏదైతే ఫేజ్ 1కి సంబంధించి జరగాల్సిన పనులకు సంబంధించి ఏదైతే డిఫెన్స్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డిఫెన్స్ నుంచి కూడా దానికి సంబంధించి క్లియరెన్స్ లభించింది. సో ప్రభుత్వం కూడా దానికి సంబంధించి వేరే చోట ఆ విలువ గలటువంటి భూమిని వేరే చోట ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి దీనికి సంబంధించి మిగతా భూసేకరణ కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి దానిపైన ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా, మూసీకి సంబంధించిన దానిపైన కూడా ఈరోజు చర్చించి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం పేరు మార్చి వీబీజీ రామ్ అమలుపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే మంత్రి సీతక్క కూడా ఢిల్లీకి వెళ్ళి ఈ అంశంపై ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా అక్కడ తెలిపి రావడం కూడా జరిగింది. అయితే అన్ని రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కూడా. సో మన రాష్ట్రంలో అమలు చేయాలా లేదా అంటే, గతంలో 100% అమౌంట్ కూలీలకు కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చేవి. సో ఇప్పుడు 60-40 రేషియో, 60% ఏదైతే కేంద్రం నుంచి వస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం కూడా పడుతుంది. అలాగే పని దినాలకు సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే కొంత ఆబ్జెక్షన్స్ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నాయి, సో ఈ అంశంపై కూడా కేంద్రానికి కూడా వివరించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనిపై మనం అమలు చేయాలా లేదా, లేదంటే ఏం చేయాలనే దానిపైన కూడా చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక వానాకాలం వచ్చింది, ఖరీఫ్ పంటలు వేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సాగుపై ఏదైతే విత్తనాల పంపిణీ కావచ్చు, అలాగే యూరియాకి సంబంధించిన పంపిణీపై కూడా నిర్ణయం తీసుకునేటువంటి పంపిణీపై కూడా చర్చించి దీనికి సంబంధించినటువంటి ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉంచే విధంగా, విత్తనాలన్నీ కూడా అందుబాటులో ఉంచే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల పరస్పరకు సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో దీని అంశంపై కూడా ఈరోజు ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా ప్రభుత్వం ఏదైతే లోటు బడ్జెట్లో ఉంది, సో ఈ నేపథ్యంలో చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పటికే పలుసార్లు విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అంశంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఫీజులు చెల్లించాలి. అనేక మంది పేద విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి వారి సర్టిఫికేట్స్ అక్కడే ఉండిపోయాయి. సో ఈ నేపథ్యంలో పాత విధానాన్ని అమలు చేయాలి అనే దానిపైన, అలాగే ఉద్యోగులకు విడుదల చేయాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు, ఆర్టీసీకి సంబంధించిన అంశాలు ఏదైతే గతంలో ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల నెరవేర్పు దిశగా సంబంధించిన అంశం కావచ్చు. సో ఇలానే రాజకీయంగా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్లాలి, ఇటీవలే ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో ప్రభుత్వం చేస్తున్నటువంటి
సంబంధించినటువంటి ప్రతి పథకాలను కావచ్చు, మంచి పని కావచ్చు, ఖచ్చితంగా అధికారులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ అంశాలన్నింటిపై కూడా చర్చించి ప్రధానంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, ఎల్ఎస్జీ హౌసెస్ సంబంధించిన అంశంపై కూడా ఏదైతే ఈ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. 8 నుంచి 9 గంటల వరకు ఏదైతే రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.